నమస్తే వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, అమైనో యాసిడ్స్ని ఎలా క్లాసిఫై చేశారు, అలాగే అమైనో యాసిడ్స్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనే టాపిక్స్ గురించి చర్చించాం. ఈరోజు మనం అమైనో యాసిడ్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్లో ముఖ్యంగా అమైనో యాసిడ్స్ యొక్క ద్రవణ భ్రమణత అంటే దృక్సాదృశ్యం అండ్ జ్విట్రయాన్ కాన్సెప్ట్, అండ్ కెమికల్ ప్రాపర్టీస్లో అవి వేరు రియాక్షన్స్ వేరు ఫంక్షనల్ గ్రూప్స్ సంబంధించి ఏ రియాక్షన్స్ని పార్టిసిపేట్ చేస్తున్నాయో పరిశీలిద్దామండి. సో అమైనో యాసిడ్స్ ఎస్పెషల్లీ మనం ఆల్ఫా అమైనో యాసిడ్స్ గురించి వెరీ పర్టికులర్గా చర్చిద్దాం. ఎందుకంటే ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్. వై? బికాస్ దీస్ ఆర్ ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. ఆల్ఫా అమైనో యాసిడ్స్కి వచ్చాం అనుకోండి, ఆల్ఫా అమైనో యాసిడ్స్లో ఆల్ఫా కార్బన్ దగ్గర చూసినట్లయితే వాటి యొక్క విన్యాసం ఒక గ్లైసిన్ తప్ప మిగిలిన అన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్లోనూ కూడా ఒకే రకమైన త్రిమితీయ విన్యాసాన్ని కలిగి ఉన్నాయండి. అలాగే అటాచ్డ్ బాండ్స్ కూడా చూసినట్లయితే ఒకే రకమైన సారూప్యతను ప్రదర్శిస్తున్నాయి. ఈ సారూప్యత ఏంటంటే ఆల్ఫా కార్బన్ మీద ఒక COOH గ్రూపు, ఒక NH2 గ్రూపు అండ్ ఒక ఆల్కైల్ గ్రూపు అండ్ ఒక హైడ్రోజన్ ఉందండి. గ్లైసిన్ తప్ప అని చెప్పాం, గ్లైసిన్ ఒక ఎక్సెప్షన్. గ్లైసిన్లో చూసినట్లయితే మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్లు ఉన్నాయి అండ్ దానిలో కూడా ఆల్ఫా కార్బన్ దగ్గర ఒక COOH గ్రూపు అండ్ ఒక ఎమీన్ గ్రూపు అటాచ్ చేయబడి ఉన్నాయి. సో ఈ రకంగా ఈ ఆల్ఫా అమైనో యాసిడ్స్ యొక్క విన్యాసంగా చూసినట్లయితే, బంధాలను ఏర్పడిన స్వభావంగా చూసినట్లయితే ఆల్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ కాన్ఫిగరేషన్ అట్ ఆల్ఫా కార్బన్ ఒకేలా ఉంటుంది. దీనివల్ల వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్లో కూడా చాలా సారూప్యత కనబడుతుందండి. సో ఆల్ఫా కార్బన్స్ దగ్గర విన్యాసం ఒకే రకంగా ఉండడం వల్ల వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్లో కూడా సారూప్యతని కనబరుస్తున్నాయి. ఆల్ఫా అమైనో యాసిడ్స్ యొక్క భౌతిక లక్షణాల్లో చాలా ముఖ్యమైనవిగా 2 భాగాలుగా చెప్పుకుంటే, ఒకటి ద్రవణ భ్రమణత, 2 జ్విట్రయాన్ నిర్మాణం వల్ల ఏర్పడే భౌతిక ధర్మాలు. ఒకటి ద్రవణ భ్రమణత, 2 జ్విట్రయాన్ నిర్మాణం వల్ల ఏర్పడే భౌతిక ధర్మాలు. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర విన్యాసం ఎలా ఉందని చెప్పుకున్నాం అండి. 4 డిఫరెంట్ గ్రూప్స్ చేత బంధించబడి ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఏంటంటే 4 డిఫరెంట్ గ్రూప్స్, ఒకటి COOH గ్రూపు, 2 NH2, 3 ఆల్కైల్ గ్రూపు, 4 హైడ్రోజన్. మరి ఒక పర్టికులర్ కార్బన్ దగ్గర 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటండి? ఆ పర్టికులర్ కార్బన్ ఈజ్ ఎ కైరల్ కార్బన్. ఒకవేళ ఏదైనా కార్బన్ కైరల్ కార్బన్ అయిందనుకోండి, దేనికి అవకాశం ఉంటుందండి? ఒకవేళ కార్బన్ కానీ కైరల్ కార్బన్ అయితే దానివలన ఆ అణువు అసౌష్ఠవం అయ్యే అవకాశం ఉందండి. అణువు కానీ అసౌష్ఠవత కానీ పొందిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ అణువు ద్రవణ భ్రమణతను ప్రదర్శిస్తుందండి, దృక్సాదృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఏంటండి దృక్సాదృశ్యం అంటే? సమతల ధ్రువిత కాంతిని అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని either రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ బెండ్ చేస్తే ఉంటే ఆ పదార్థానికి మనం ద్రవణ భ్రమణత చేసే లక్షణం ఉందని చెప్తాం. ఏంటంటే డెఫినేషన్ ఏంటండి? సమతల ధ్రువిత కాంతిని ఒక పదార్థం గుండా పంపించినప్పుడు ఆ పదార్థం ఆ కాంతి యొక్క మార్గాన్ని ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ భ్రమణం చెందించినట్లయితే ఆ పదార్థానికి ద్రవణ భ్రమణత ఉందంటాం, లేదా ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుందని అంటాం. సో ఈ రకంగా ఆల్ఫా అమైనో యాసిడ్స్లో ఒక గ్లైసిన్ తప్ప మిగిలిన అన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ కూడా కైరల్ కార్బన్ కలిగి ఉండడం వల్ల ఇవన్నీ కూడా ద్రవణ భ్రమణతను ప్రదర్శిస్తున్నాయండి. ఏంటంటే ద్రవణ భ్రమణతను ప్రదర్శిస్తున్నాయి, ఆప్టికల్ యాక్టివిటీని ప్రదర్శిస్తున్నాయి. సో ఆల్ఫా కార్బన్ ఈజ్ ఎ కైరల్ కార్బన్, ద సెకండ్ కార్బన్ ఈజ్ ఎ కైరల్ సెంటర్. కైరల్ కార్బన్ విషయానికి వచ్చేసరికి అక్కడ త్రిమితీయ విన్యాసం అంటే 3 డైమెన్షనల్గా ఓరియంటేషన్ కానీ చూసాం అనుకోండి, 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఉండడానికి అవకాశం ఉందండి. అంటే ప్రాదేశికంగా గ్రూప్స్ యొక్క అమరుగున్న విధానాన్ని కానీ చూసాం అనుకోండి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటండి ఈ పాసిబిలిటీస్? ఏంటంటే ఒక అణువు ఇంకో అణువుకి బింబ ప్రతిబింబం మిర్రర్ ఇమేజ్ అయి ఉండేటట్లుగా 2 సాదృశ్యాలను కలిగి ఉండే అవకాశం ఉందండి. సో
ప్రతి ఆల్ఫా అమైనో యాసిడ్, మళ్ళీ ఇక్కడ ఎక్సెప్షన్ అని గుర్తుంచుకోండి, గ్లైసిన్లో ఈ కండిషన్ వర్తించడం లేదు. కారణం ఏంటంటే గ్లైసిన్లో ఆల్ఫా కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఆల్ఫా కార్బన్ ఈజ్ నాట్ ఏ ఖైరల్ కార్బన్. గ్లైసిన్ తప్ప మిగిలిన అన్ని ఆల్ఫా అమైనో యాసిడ్స్ వాటి యొక్క ఆల్ఫా కార్బన్ వద్ద ఓరియంటేషన్లో డిఫరెన్స్ ఉండడం వల్ల 2 రకాల సాదృశ్యాలను కలిగి ఉంటాయండి. ఈ సాదృశ్యాలు ఏంటంటే ఆప్టికల్ ఐసోమర్స్. వీటి యొక్క ద్రోణ భ్రమణత స్వభావంగా చూసినట్లయితే ఒక అణువు కుడివైపు భ్రమణం చెందిస్తే ఇంకొక అణువు ఎడంవైపు భ్రమణం చెందిస్తుందండి. ఇలా ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అయి ఉండేటట్టుగా, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అయి ఉండేటట్టుగా సాదృశ్యాలు ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటామండి, ఎనెన్షియోమర్స్ అంటాం. సో ఈ రకంగా ఆల్ఫా అమైనో యాసిడ్స్ ప్రతిదీ కూడా 2 ఎనెన్షియోమర్లుగా ఉంటుందండి. వీటి యొక్క విన్యాసాన్ని డీగ్లిజరాల్డిహైడ్ విన్యాసాంతో పోల్చామనుకోండి, అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాస్ ప్రకారం కానీ చెప్పినట్లయితే 2 రకాల విన్యాసాలు, 2 రకాల మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి. ఏంటంటవి? ఒకటి డి ఆల్ఫా అమైనో యాసిడ్, 2 ఎల్ ఆల్ఫా అమైనో యాసిడ్. డి ఆల్ఫా అమైనో యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, డి ఆల్ఫా అమైనో యాసిడ్లోనైతే మనం అబ్జర్వ్ చేయగలిగే పాయింట్ ఏంటంటే NH2 గ్రూప్ ఏమో రైట్ సైడ్ ఉంటుందండి. ఎల్ ఆల్ఫా అమైనో యాసిడ్ కానీ చూసినట్లయితే NH2 గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో ఈ రకంగా ప్రతి ఆల్ఫా అమైనో యాసిడ్ ఎక్సెప్ట్ గ్లైసిన్ 2 ఎనెన్షియోమర్స్గా ఉంటాయి. ఒకటి డి ఆల్ఫా అమైనో యాసిడ్, 2 ఎల్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. ఇక్కడ డి అండ్ ఎల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, గుర్తుంచుకోండి. ఒకవేళ ద్రవణ భ్రమణత దిశకు సంబంధించి కానీ చెప్పాం అనుకోండి, స్మాల్ డి స్మాల్ ఎల్ అని వాడతారు, కానీ అది అవుట్డేటెడ్ అయిపోయిందండి. ఇప్పుడు విన్యాసపరంగా మాత్రమే అణువులకి మనం ముందు డిఎల్ అని రాస్తాం. విన్యాసపరంగా అణువులకి యొక్క పేరు ముందు డిఎల్ రాసినట్లయితే ఈ క్యాపిటల్ డి క్యాపిటల్ ఎల్ఏ రాయాలి. ఇక వీటికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే all alpha amino acids which are participating in protein synthesis are L alpha amino acids, capital L alpha amino acids, capital L alpha amino acids గుర్తుంచుకోండి. D alpha amino acids చాలా రేర్గా బ్యాక్టీరియా యొక్క కణగోడలను ఏర్పరిచే పాలీపెప్టైడ్స్లోను, అలాగే కొన్ని యాంటీబయాటిక్స్గా ఉపయోగపడుతున్న పాలీపెప్టైడ్స్లో మాత్రమే డి ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉన్నాయండి. వాటి ఎగ్జిస్టెన్స్ కేవలం పాలీపెప్టైడ్స్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఫార్మేషన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద పాలీపెప్టైడ్స్ విచ్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ద యాంటీబయాటిక్స్. సో ఈ రెండేనండి. ఈ రకంగా ద్రవణ భ్రమణత విధానంగా చూసుకున్నట్లయితే గ్లైసిన్ తప్ప మిగిలిన అన్నింటిలోనూ కూడా ఆప్టికల్ యాక్టివిటీ ఉంది. అండ్ ఇందులో ప్రోటీన్స్ని ఏర్పరుస్తున్నవి క్యాపిటల్ ఎల్ ఆల్ఫా అమైనో యాసిడ్స్. డి ఆల్ఫా అమైనో యాసిడ్స్ కేవలం బ్యాక్టీరియా యొక్క కణగోడల్లోనూ, అండ్ ఇంకోటి ఏంటండి, యాంటీబయాటిక్స్గా ఉపయోగపడుతున్న కొన్ని పాలీపెప్టైడ్స్లో మాత్రమే కనుక్కోవడం జరిగింది. సో రెండవ కాన్సెప్ట్ జ్విటర్ అయాన్ నిర్మాణానికి వచ్చాం అనుకోండి. జ్విటర్ అయాన్ నిర్మాణం అంటే ఏంటంటే ఒకే అణువులో ఒక పరమాణువు పైన ధనావేశం, ఇంకో పరమాణువు పైన రుణావేశం ఉంటూ, అంటే ఒకే అణువులో వేరువేరు ఆవేశాలు వేరువేరు పరమాణువులపై ఉండే డైపోలార్ అయాన్నే మనం ఏమంటామంటే జ్విటర్ అయాన్ అని అంటామండి. అమైనో ఆమ్లాల యొక్క మిగిలిన ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం దీని యొక్క జ్విటర్ అయాన్ నిర్మాణం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఏంటంటే అమైనో యాసిడ్స్కి చాలా అధిక ద్రవీభవన స్థానాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా గది ఉష్ణోగ్రత వద్ద క్రిస్టలైన్ సాలిడ్స్ అండి. ఈ అమైనో ఆమ్లాల్లో స్మాలెస్ట్ అమైనో యాసిడ్ గ్లైసిన్ తీసుకున్నాం అనుకోండి, గ్లైసిన్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత కూడా ఎంత అంటే 262 degrees Celsius అండి. సో ద స్మాలెస్ట్ వన్కే 262 degrees Celsius ఉందంటే ద రిమైనింగ్ విల్ హ్యావ్ ఆటోమేటికల్లీ హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్. నెక్స్ట్ ఈ అమైనో యాసిడ్స్కి అధిక ద్రావణీయత, పోలార్ ద్రావణాల్లో అధిక ద్రావణీయత ఉంటుందండి, నాన్ పోలార్ ద్రావణాల్లో అల్ప ద్రావణీయత ఉంటుందండి. అంటే అయానిక సమ్మేళనాలు ఎలాగైతే వాటర్ వంటి ద్రావణాల్లో ఎక్కువగా కరుగుతాయో ఇవి కూడా పోలార్ ద్రావణాల్లో ఎక్కువగా కరుగుతాయండి. అలాగే వీటి యొక్క డైపోల్ మూమెంట్గా చూస్తాం అనుకోండి, హై డైపోల్ మూమెంట్ని కలిగి ఉంటాయండి.
ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ యొక్క డైపోల్ మూమెంట్ తీసుకున్నాం అనుకోండి 14 డిబై, వేరస్ ప్రొపైల్ ఎమీన్ యొక్క డైపోల్ మూమెంట్ తీసుకున్నాం అనుకోండి 1.4 డిబై, 1.4 డిబై. ప్రొపనాయిక్ ఆమ్లం యొక్క డైపోల్ మూమెంట్ కానీ చూసినట్లయితే 1.7 డిబై. సో ప్రొపైల్ ఎమీన్, ప్రొపనాయిక్ యాసిడ్ ఇంచుమించు గ్లైసిన్ యొక్క మాలిక్యులర్ వెయిట్కి దగ్గరగా ఉన్న అణువులండి. వాటిలో కూడా ఫంక్షనల్ గ్రూప్స్ COOH ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో NH2 ఉంది. మరి గ్లైసిన్లో చూసినట్లయితే ఈ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. జస్ట్ ఇంచుమించు సమాన భారం కలిగిన ఈ అణువులు మూడింటిని పోల్చామనుకోండి, ప్రొపైల్ ఎమీన్ యొక్క డైపోల్ మూమెంట్ 1.4 డిబై అయితే గ్లైసిన్ యొక్క డైపోల్ మూమెంట్ 14 డిబై అండి. అంటే దీని యొక్క హై అయానిక్ నేచర్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో ఈ రకంగా డైపోల్ మూమెంట్ కూడా దీంట్లో ఉండే ఈ జ్విట్టర్ అయాన్ నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ అమైనో ఆమ్లాలన్నిటికీ కూడా ద్వంద్వ స్వభావం ఉంటుందండి. ద్వంద్వ స్వభావం ఉంది అంటే ఏంటంటే అర్థం, అది యాసిడ్ గాను అండ్ బేస్ గాను యాక్ట్ చేయగలదు. యాంఫిప్రోటిక్ నేచర్ని కలిగి ఉన్నాయి. ఎందువల్లండి యాసిడ్గా బేస్గా యాక్ట్ చేస్తున్నాయంటే వీటిలో ఉండే ఫంక్షనల్ గ్రూప్స్ చూసినట్లయితే వీటిలో COOH గ్రూప్ ఉందండి, NH2 గ్రూప్ ఉందండి. COOH కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్, H+ ion ఇవ్వగలదు. NH2 కెన్ యాక్సెప్ట్ H+ ion అండ్ యాక్ట్ యాజ్ బేస్. సో ఈ రకంగా 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉండడం వలన ఎమినో ఆమ్లాలు ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాయి. అలాగే ఈ అమైనో యాసిడ్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. ఏంటంటే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటే ప్రతి అమైనో ఆమ్లానికి కూడా ఒక క్యారెక్టరిస్టిక్ వాల్యూ అండి. ఇది ప్రతి అమైనో ఆమ్లానికి కూడా ఒక క్యారెక్టరిస్టిక్ వాల్యూ అండి. ఏంటిది? ఇది ఒక pH వాల్యూ అండి. ఏంటంటే అమైనో ఆమ్లాలు ద్రావణంలో నిర్దిష్ట pH వద్ద విద్యుత్ క్షేత్రంలో ఉంచామనుకోండి, ఏ ధ్రువం వైపుకు వెళ్లకుండా తటస్థంగా ఉన్నట్టుగా కనబడతాయండి. సో అమైనో యాసిడ్ ఏ నిర్దిష్ట pH వద్ద అయితే విద్యుత్ క్షేత్రంలో ఏ ధ్రువం వైపుకు చెల్లించకుండా ఉంటుందో ఆ పర్టికులర్ pHని ఆ అమైనో ఆమ్లం యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంటామండి. సో ఇది ఒక్కొక్క అమైనో యాసిడ్కి కూడా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ విలువ. దీనికి కూడా కారణం ఏంటంటే జ్విట్టర్ అయాన్ నిర్మాణమేనండి. ఈ రకంగా జ్విట్టర్ అయాన్ నిర్మాణం ఆధారంగా ఈ అమైనో యాసిడ్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ అసలు జ్విట్టర్ అయాన్ అన్నది ఎలా ఫామ్ అవుతుందో పరిశీలిద్దాం. అమైనో యాసిడ్స్లో 2 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ విత్ డిఫరెంట్ నేచర్ కలిగి ఉన్నాయండి. ఏంటంటే COOH అండ్ NH2. ఈ రెండింటికి ఒకదానికి ప్రోటాన్ ఇచ్చే స్వభావం ఉంది, రెండో దానికి ప్రోటాన్ స్వీకరించే స్వభావం ఉంది. ఏదైనా ప్రోటాన్ని ఇవ్వడము, ప్రోటాన్ స్వీకరించడము, ఆ అయనీకరణం చెందడం ఇవన్నీ కూడా ఉమ్మడి అయాన్ ప్రభావానికి లోబడి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమైనో ఆమ్లాన్ని అల్ప pH ఉన్న ద్రావణంలో ఉంచాలనుకుందాం. అల్ప pH ఉన్న ద్రావణం అంటే అర్థం ఏంటండి? అందులో H+ అయాన్ గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఎక్కువగా ఉంటుందండి? H+ అయాన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఆమ్ల స్వభావానికి సంబంధించి చూసాం అనుకోండి, కార్బాక్సిలిక్ సమూహం కొద్దిగా బలహీన ఆమ్ల స్వభావం కలిగి ఉండేవి. సో ఈ COOH సమూహం అయనీకరణం చెందదండి. సో COOH సమూహం అయనీకరణం చెందదు, కానీ ద్రావణంలో ఉండే H+ అయాన్ని NH2 స్వీకరించి NH3+గా మారుతుందండి. సో అల్ప pHల వద్ద ద్రావణంలో H+ అయాన్ గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు ఉమ్మడి అయాన్ ప్రభావం వల్ల COOH అయనీకరణం చెందదు, బట్ NH2 ప్రొటనేషన్ చెంది NH3+ రూపంలో ఉంటుందండి. ఇలా జరిగినప్పుడు ఏముంటుందండి? అమైనో ఆమ్ల అణువు ఎమీన్ భాగం NH3+గా ఉండడం వల్ల ఒక కేటయాన్ రూపంలో ఉంటుందండి. సో ఆమ్ల మాధ్యమాల్లో లేదా అల్ప pH వద్ద అమైనో ఆమ్లము కేటయాన్ రూపంలో ఉంటుంది. pH కొద్దిగా పెంచామనుకోండి, అంటే తటస్థ pHల వైపు వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ద్రావణంలో H+ అయాన్ గాఢత కొద్దిగా తగ్గింది కదండి. ఉమ్మడి అయాన్ ప్రభావం అనేది ఇప్పుడు COOHని అయనీకరణం చెందకుండా ఆపలేదండి. ఎందుకంటే H+ అయాన్ గాఢత తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు COOH అయనీకరణం చెందడం మొదలు పెడుతుందండి. ఇలా COOH అయనీకరణం చెందడం వలన ఆ గ్రూప్ COO- మారింది. సో ఆ గ్రూప్ ఎప్పుడైతే COO- మారిందో అమైనో ఆమ్లం అణువు యొక్క నిర్మాణంగా మనం పరిశీలించినట్లయితే
NH2 దగ్గర ఎమీన్ భాగం ఏమో NH3+ రూపంలో ఉంది. కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఎలా ఉందంటే CO- రూపంలో ఉంది. అంటే ఈ రకంగా ఒకే అణువులో ఒక చోట ధనావేశం ఉంది, ఇంకో చోట రుణావేశం ఉంది. ఇలా ఎప్పుడైనా కానీ ఒక అణువులో వేరువేరు పరమాణువులపైన ధనావేశం మరియు రుణావేశం అంటే ఈ రెండు ఆవేశాలు కానీ ఉన్నట్లయితే ఇటువంటి డైపోలార్ అయాన్ని మనం జ్విట్టర్ అయాన్ అని అంటామండి. ఈ జ్విట్టర్ అయాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే మనకి ఏంటి అర్థమవుతుందండి? ఈ జ్విట్టర్ అయాన్లో ధనావేశం యొక్క విలువ రుణావేశం యొక్క విలువకు సమానం. సో ధనావేశం యొక్క విలువ రుణావేశం యొక్క విలువకు ఎప్పుడైతే సమానమైందో టోటల్గా అణువు ఏమవుతుందంటే న్యూట్రల్ అవుతుందండి. సో టోటల్గా అణువుకి ఉండే స్వభావం ఏంటంటే తటస్థ స్వభావం. ద్రావణం యొక్క pH మరికొద్దిగా పెంచాం అంటే క్షార మాధ్యమం వైపు వెళ్ళాం అనుకోండి. ఎప్పుడైతే క్షార మాధ్యమం వైపు వెళ్ళామో ద్రావణంలో H+ అయాన్ గాఢత బాగా తగ్గిపోతుంది. అటువంటి సందర్భాల్లో NH3+ భాగం డీప్రోటనేషన్ చెంది NH2గా మారుతుందండి. ఎలా మారుతుందండి? NH2గా మారుతుంది. అప్పుడు ద్రావణం మన అమైనో ఆమ్లం యొక్క రూపంగానే పరిశీలించాం అనుకోండి, కార్బాక్సిలిక్ యాసిడ్ భాగంలో CO- ఉండిపోతుందండి. బట్ ఎమైన్ భాగం ఎలా ఉంటుందంటే NH2 రూపంలోనే ఉంటుందండి. సో ఇంతకుముందు జ్విట్టర్ అయాన్లో ఎక్కడైతే ధనావేశం ఉందో ఆ ధనావేశ భాగం పోయింది, కేవలం రుణావేశం మాత్రమే అమైనో యాసిడ్ మీద ఉండిపోతుంది. కాబట్టి అధిక pHల వద్ద అమైనో యాసిడ్ ఏ రూపంలో ఉంటుందండి? యానయాన్ రూపంలో ఉంటుంది. అల్ప pHల వద్ద ఏ రూపంలో ఉంటుందండి? క్యాటయాన్ రూపంలో ఉంటుంది. మధ్యమ pHల వద్ద ఏ రూపంలో ఉంటుందండి? జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటుంది. సో ఈ రకంగా అమైనో యాసిడ్ వివిధ pHల వద్ద వివిధ రూపాల్లో ఉంటుందండి. మధ్యమ pHల వద్ద సాధారణంగా జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటుందండి. సో అమైనో యాసిడ్స్ మధ్యమ pHల వద్ద జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటాయంటే ఆల్ అమైనో యాసిడ్స్ ఒకే pH వద్ద జ్విట్టర్ అయాన్ రూపంలో ఉండవండి. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ will exist as జ్విట్టర్ అయాన్స్ at different pH values. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ డిఫరెంట్ pHల వద్ద జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటాయండి. సో ఒక అమైనో యాసిడ్ ఏ పర్టికులర్ pH వద్ద అయితే కంప్లీట్గా జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటుందో ఆ పర్టికులర్ pHని ఆ అమైనో యాసిడ్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అని అనొచ్చండి. సో ఆ అమైనో యాసిడ్స్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ వద్ద కంప్లీట్గా జ్విట్టర్ అయాన్ రూపంలో ఉంటాయండి. ఇక ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అంటే ఏమని డిఫైన్ చేసుకున్నామండి? అమైనో యాసిడ్ని ఏ పర్టికులర్ pH వద్ద అయితే విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు ఏ ధ్రువం వైపుకు చెల్లించకుండా తటస్థ స్వభావాన్ని చూపిస్తుందో ఆ పర్టికులర్ pH వాల్యూని ఆ అమైనో యాసిడ్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అని అంటారండి. డిఫరెంట్ అమైనో యాసిడ్స్ డిఫరెంట్ pH వాల్యూస్ని ఐసోఎలక్ట్రిక్ పాయింట్గా కలిగి ఉన్నాయండి. దీనికి కారణం ఏంటంటే ఆల్ఫా కార్బన్ దగ్గరైన గ్రూపు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉన్నా కానీ కొన్ని అమైనో యాసిడ్స్లో అదనంగా యాసిడ్ గ్రూప్స్ కానీ అదనంగా బేసిక్ గ్రూప్స్ కానీ లేదా వివిధ రకాల ఆల్కైల్ చైన్స్ ఉండడం వల్ల డిఫరెంట్ అమైనో యాసిడ్స్ డిఫరెంట్ pH వాల్యూస్ని ఐసోఎలక్ట్రిక్ పాయింట్స్గా కలిగి ఉన్నాయండి. అన్ని అమైనో యాసిడ్స్కి ఒకే pH వాల్యూ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ కాదండి. ఇక ఈ ఐసోఎలక్ట్రిక్ పాయింట్స్ని ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు? ఈ ఐసోఎలక్ట్రిక్ పాయింట్స్ దగ్గర ఈ అమైనో యాసిడ్స్ యొక్క భౌతిక లక్షణాల యొక్క విలువలు చాలా తక్కువగా ఉంటాయండి. అంటే ద్రావణీయత అవనియండి, స్నిగ్ధత అవనియండి, వాహకత అవనియండి, ఇలాంటి భౌతిక లక్షణాల యొక్క విలువల్ని చాలా తక్కువగా కలిగి ఉంటాయి. సో దాన్ని బట్టి యాక్చువల్గా అమైనో యాసిడ్స్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ని తెలుసుకోవచ్చండి. అలాగే ఈ అమైనో యాసిడ్స్ని ద్రావణం నుంచి సపరేట్ చేయడానికి కూడా ఈ ఐసోఎలక్ట్రిక్ పాయింట్స్ని ఉపయోగించుకుంటారండి. ఈ అమైనో యాసిడ్స్లో ఉండే యాసిడ్ సమూహం అలాగే బేస్ సమూహం NH2 సమూహాల యొక్క pKa విలువలు కానీ మనకు తెలుసు అనుకోండి, మనం ఆ అమైనో యాసిడ్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ని కాలిక్యులేట్ చేయొచ్చండి. సో ఈ అమైనో యాసిడ్లో ఉండే ఆమ్ల మరియు క్షార సమూహాల యొక్క pKa విలువలు కానీ మనకు తెలిసినట్లయితే ఆ అమైనో యాసిడ్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ని మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా కాలిక్యులేట్ చేయొచ్చో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అలనిన్ తీసుకున్నాం అనుకోండి. అలనిన్ యొక్క ఆమ్ల స్వభావానికి కలిగిన COOH సమూహం యొక్క pKa వాల్యూ ఎంతంటే 2.3 అండి. అదే క్షార స్వభావానికి కారణమైన NH2 సమూహం యొక్క pKa వాల్యూ ఎంతంటే 9.7 అండి.
సో ఆమ్ల స్వభావానికి కారణమైన సమూహం ఎంతంటే 2.3, క్షార స్వభావానికి కారణమైన సమూహం యొక్క పీకేఏ వాల్యూ ఎంతంటే 9.7. ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, 2.3 + 9.7 / 2 ఎంత అయిందండి? 12/2 = 6 అయింది. ఈ 6ఏ అమైనో యాసిడ్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అండి. సో ఈ రకంగా అమైనో యాసిడ్లో ఉండే ఎమీన్ మరియు కార్బాక్సిలిక్ సమూహాల యొక్క పీకేఏ వాల్యూస్ కానీ మనకు తెలిసినట్లయితే, ఈ పీకేఏ వాల్యూస్ యొక్క సరాసరిని మనం తీసుకున్నట్లయితే ఆ అమైనో ఆమ్లం యొక్క పిఐ వాల్యూ లేదా ఐసోఎలక్ట్రిక్ పాయింట్ యొక్క విలువ మనకు తెలుస్తుందండి. సో అన్ని తటస్థ అమైనో ఆమ్లాలకి కూడా ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ పిఐ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. పిఐ = ఫార్ములా ఏంటండి? pKa1 + pKa2/2. అన్ని తటస్థ అమైనో ఆమ్లాల యొక్క పిఐ వాల్యూస్ని ఈ ఫార్ములా ఉపయోగించి, అంటే pKa1 + pKa2/2 వేసుకున్నాం అనుకోండి, వాటి యొక్క పిఐ వాల్యూస్ వస్తాయి. అయితే కొన్ని అమైనో యాసిడ్స్ని మనం ఆమ్ల అమైనో యాసిడ్స్ అని, క్షార అమైనో యాసిడ్స్ అని చెప్పుకున్నాం కదండి. అంటే అందులో ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండే కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ NH2 గ్రూపే కాకుండా సైడ్ చైన్లో ఆమ్ల స్వభావానికి కానీ క్షార స్వభావానికి కారణమైన సమూహాలు ఉన్నాయండి. మరి వీటి యొక్క పిఐ వాల్యూస్ని ఈ రకంగా pKa1 + pKa2/2 ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. అక్కడ కానీ చూసాం అనుకోండి, మూడో సమూహం కూడా ఉంది కాబట్టి అక్కడ pKa1, pKa2, pKa3 వస్తుందండి. pKa1 ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండే కార్బాక్సిలిక్ సమూహం యొక్క pKa వాల్యూ, pKa2 ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండే ఎమీన్ సమూహం యొక్క pKa వాల్యూ, pKa3 ఏంటంటే సైడ్ చైన్లో ఉన్న సమూహం యొక్క pKa వాల్యూ అండి. మరి ఇలాంటి అమైనో యాసిడ్స్ అంటే ఎస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, లైసిన్, హిస్టిడిన్ లాంటి ఏమైనా మనకి ఇచ్చినట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దీనికి సంబంధించి గుర్తుంచుకోండి సింపుల్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆమ్ల అమైనో యాసిడ్ ఇచ్చారనుకోండి, ఆమ్ల స్వభావానికి కారణమైన 2 సమూహాల యొక్క పీకేఐ వాల్యూస్ తీసుకోవాలండి. అంటే ఎస్పార్టిక్ యాసిడ్ కానీ ఇచ్చినట్లయితే ఎస్పార్టిక్ యాసిడ్లో ఆమ్ల స్వభావానికి కారణమైన pKa1, అలాగే సైడ్ చైన్లో ఉండే కార్బాక్సిలిక్ సమూహం వలన వచ్చిన pKa విలువ అంటే pKa3, ఈ రెండింటి యొక్క సరాసరి తీసుకున్నాం అనుకోండి, ఎస్పార్టిక్ యాసిడ్ యొక్క పిఐ వాల్యూ వస్తుందండి. అదే లైసిన్ తీసుకున్నాం అనుకోండి, లైసిన్లో ఆల్ఫా కార్బన్ దగ్గర ఒక NH2 ఉంది, అలాగే సైడ్ చైన్లో ఒక NH2 ఉంది. సో ఈ రెండింటిని సరాసరి అంటే ఈ 2 గ్రూప్స్ యొక్క సరాసరి తీసుకోవాలి. అంటే లైసిన్ అనేది క్షార అమైనో ఆమ్లం కాబట్టి లైసిన్లో ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న NH2 యొక్క pKa వాల్యూ అంటే pKa2, అలాగే సైడ్ చైన్లో ఉండే అమైనో గ్రూప్ యొక్క pKa వాల్యూ అంటే pKa3, ఈ రెండింటి యొక్క సరాసరి తీసుకున్నట్లయితే లైసిన్ యొక్క పిఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఈ రకంగా ఆమ్లక్షార అమైనో ఆమ్లాల యొక్క పిఐ వాల్యూస్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పిఐ వాల్యూస్ యొక్క అనువర్తనాల్లో ముఖ్యమైన అనువర్తనం ఏంటంటే అమైనో ఆమ్లాలని సపరేట్ చేయడానికి వాడతారండి. అమైనో ఆమ్లాలని ఒకదాని నుంచి ఒకదాన్ని సపరేట్ చేయడానికి ఈ పిఐ వాల్యూస్ని ఉపయోగిస్తారు. ఎలా సపరేట్ చేస్తారు? సాధారణంగా అమైనో ఆమ్లాలని ఎలక్ట్రోఫోరసిస్ ప్రక్రియ ద్వారా సపరేట్ చేస్తారండి. ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఏంటండి? విద్యుత్ క్షేత్రంలో వ్యతిరేక ఆవేశ అయాన్లు ఉన్నప్పుడు వాటిని మనం విద్యుత్ పొటెన్షియల్ని ఉపయోగించి మనం వ్యతిరేక ధ్రువాల వైపు చలించేటట్లు చేసి సపరేట్ చేయడాన్నే ఎలక్ట్రోఫోరసిస్ అని అంటారండి. ఇక్కడ ఇవ్వబడిన ఈ పరికరం ఎలక్ట్రోఫోరసిస్ ప్రక్రియ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎలక్ట్రోఫోరసిస్ ప్రక్రియ చేయడానికి అమైనో ఆమ్లాల యొక్క స్వభావాలను కనుక మనం చూసినట్లయితే వేరువేరు అమైనో ఆమ్లాలు ఒక నిర్దిష్టమైన pH వద్ద వేరువేరు రూపాల్లో ఉంటాయండి. కొన్ని క్యాటయాన్ల రూపంలో ఉంటాయి, కొన్ని యానయాన్ల రూపంలో ఉంటాయి, కొన్ని ద్విట్రయాన్ రూపంలో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తటస్థ pH వాల్యూ తీసుకున్నాం అనుకోండి, న్యూట్రల్ అమైనో యాసిడ్ సాధారణంగా ద్విట్రయాన్ రూపంలో ఉండే అవకాశం ఉందండి. ఆమ్ల అమైనో యాసిడ్స్ సాధారణంగా యానయాన్ రూపంలో ఉంటాయండి. క్షార అమైనో యాసిడ్స్ సాధారణంగా క్యాటయాన్ రూపంలో ఉంటాయండి. సో ఈ రకంగా విభిన్న అమైనో యాసిడ్స్ విభిన్న రూపాల్లో ఉండడం వలన ఎలక్ట్రోఫోరసిస్ ప్రక్రియను ఉపయోగించి మనం వాటిని వేరువేరు ధ్రువాల వైపు చెల్లించేటట్టు చేసి సపరేట్ చేయొచ్చండి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, పర్టికులర్గా ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ దగ్గర అయితే ఆ అమైనో ఆమ్లం సంపూర్ణంగా ద్విట్రయాన్ రూపంలో ఉంటుందండి. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ నుంచి కొద్దిగా డీవియేట్ అవుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అమైనో ఆమ్లంలో ద్విట్రయాన్ పర్సంటేజ్ తగ్గి వేరే అంటే మనం ఒకవేళ
pH వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, pH వాల్యూ పెంచుకుంటూ వెళ్తే యానయాన్ రూపంలోకి, pH వాల్యూని తగ్గించుకుంటూ వెళ్తుంటే క్యాటయాన్ రూపంలోకి మారే స్వభావం ఉంటుందండి. దీనివలన ఏంటంటే విభిన్న అమైనో ఆమ్లాల్లో విభిన్న రూపాల్లో ఉండే అయాన్ల యొక్క సాంద్రతలు కూడా విభిన్న రకాలుగా ఉంటాయండి. ఇవి బేస్ చేసుకొని అమైనో ఆమ్లాలన్నింటినీ కూడా సపరేట్ చేయొచ్చండి. 3 అమైనో యాసిడ్స్ ఇవ్వబడ్డాయి. వీటిని ఎలక్ట్రోఫారెసిస్ ప్రక్రియ ద్వారా ఎలా సపరేట్ చేశారో చూడండి. ఏ అమైనో యాసిడ్స్ అండి? ఎలనిన్, ఎస్పార్టిక్ యాసిడ్ అండ్ లైసిన్ ఇచ్చారు. ఎలనిన్ యొక్క pI వాల్యూ 6 అండి. ఎస్పార్టిక్ యాసిడ్ యొక్క pI వాల్యూ 2.7, లైసిన్ యొక్క pI వాల్యూ 9.7. సో మూడు రకాల pI వాల్యూస్ని కలిగి ఉన్నాయండి. ఒకవేళ pH 6 ఉన్న బఫర్ ద్రావణంలో ఈ మూడింటిని ఉంచామనుకోండి, ఎలనిన్ యొక్క pI వాల్యూ pHకి సమానంగా ఉంది కాబట్టి ఎలనిన్ సంపూర్ణంగా జ్విట్రయాన్ రూపంలో ఉంటుందండి. మరి ఎస్పార్టిక్ యాసిడ్ ఏ రూపంలో ఉంటుందండి? ఎస్పార్టిక్ యాసిడ్ యొక్క pI వాల్యూ చాలా తక్కువ కదండి, కాబట్టి దాని pI వాల్యూ కంటే ఎక్కువ pH దగ్గర ఉంచాం కాబట్టి అది యానయాన్ రూపంలో ఉంటుందండి. మరి లైసిన్ ఏ రూపంలో ఉంటుందంటే లైసిన్ క్యాటయాన్ రూపంలో ఉంటుందండి. సో ఈ రకంగా మూడు విభిన్న రూపాల్లో ఉన్నాయి. ఇలాంటి మిశ్రమాన్ని మనం ఒక ఫిల్టర్ పేపర్ లేదా జెల్టిన్ మ్యాట్రిక్స్ మీద బఫర్ ద్రావణంతో pH 6 ఉన్న బఫర్ ద్రావణంతో సంతృప్తం చేసి పెట్టి ఆ పేపర్ని ఎలక్ట్రోడ్స్ సంధానం చేసి విద్యుత్ సర్క్యూట్ని క్లోజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జ్విట్రయాన్ రూపంలో ఉండే ఎలనిన్ ఎటువైపు చలించదండి. క్యాటయాన్ రూపంలో ఉండే లైసిన్ క్యాథోడ్ వైపు, యానయాన్ రూపంలో ఉండే ఎస్పార్టిక్ యాసిడ్ యానోడ్ వైపు మైగ్రేట్ అవుతాయండి. సో ఈ రకంగా విభిన్న అమైనో యాసిడ్స్ విభిన్న ధ్రువాల వైపుకు మైగ్రేట్ అవుతాయి. సో ఈ రకంగా అమైనో యాసిడ్స్ సపరేట్ చేయబడ్డాయి. మనం ఆ పేపర్ని బయటికి తీసి దాన్ని 3 ముక్కలుగా కత్తిరించాం అనుకోండి, 3 అమైనో యాసిడ్స్ని మనం వేరు చేసినట్టు అవుతుంది. ఈ రకంగా అమైనో యాసిడ్స్ని వేరుపరచవచ్చండి. ఈ రకంగా అమైనో యాసిడ్స్ యొక్క భౌతిక లక్షణాలు చర్చించాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ద్రవణ భ్రమణత, 2 జ్విట్రయాన్ నిర్మాణం వల్ల ఏర్పడే వివిధ లక్షణాలు, అండ్ అందులో ఐసోఎలక్ట్రిక్ పాయింట్ సంబంధించి ఐసోఎలక్ట్రిక్ పాయింట్ని ఉపయోగించి మనం అమైనో యాసిడ్స్ని ఎలా సపరేట్ చేయొచ్చు అనేవి చర్చించాం. తరువాత భాగం అమైనో యాసిడ్స్ యొక్క రసాయన చర్యలు. అమైనో యాసిడ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సంబంధించి కానీ చూసినట్లయితే అమైనో యాసిడ్స్లో ఉండే ముఖ్యమైన ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటండి? కార్బాక్సిలిక్ యాసిడ్ సమూహం, అలాగే ఎమీన్ సమూహం, అలాగే ఆల్కైల్ గ్రూప్. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలు, ఎమీన్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలు, అలాగే ఆల్కైల్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలు ఈ అమైనో యాసిడ్స్ చూపిస్తూ ఉంటాయండి. ఇందులో మొట్టమొదటిసారిగా మనం కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలను చూసాం అనుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్కి సంబంధించిన వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఏంటంటే ఎస్టర్ని ఫామ్ చేయడం అండి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్కహాల్స్తో యాసిడ్ సమక్షంలో ట్రీట్ చేసినప్పుడు అవి ఎస్టర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇదే రకంగా అమైనో యాసిడ్లో ఉండే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కూడా ఆల్కహాల్తో చర్య జరిపించినప్పుడు ఎస్టర్ని ఏర్పరుస్తుందండి. సో అమైనో యాసిడ్ని HCl వంటి యాసిడ్ సమక్షంలో ఆల్కహాల్తో ట్రీట్ చేసినప్పుడు కరస్పాండింగ్ ఎస్టర్లు ఫామ్ అవుతాయండి. ఈ పర్టికులర్ రియాక్షన్ని అమైనో యాసిడ్లో ఉండే కార్బాక్సిలిక్ గ్రూప్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారండి. గ్రూప్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రియాక్షన్లో ఒక ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే రియాక్ట్ అవ్వాలి, మిగిలిన ఫంక్షనల్ గ్రూప్స్ రియాక్ట్ అవ్వకూడదంటే ఆ గ్రూప్స్ని వేరే స్టేబుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారండి. ఇలా కన్వర్ట్ చేసి రియాక్ట్ అవ్వకుండా ఆపడాన్ని ఏమంటారంటే గ్రూప్ ప్రొటెక్షన్ అంటారు. ఇలా ఏదైనా రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటే అమైనో యాసిడ్లో ఉన్న కార్బాక్సిలిక్ గ్రూప్ని మొట్టమొదటిగా మనం ఎస్టర్గా మార్చేస్తామండి. మళ్ళీ తర్వాత రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎస్టర్ని జల విశ్లేషణ చేసాం అనుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ రిస్టోర్ అవుతుంది. ఈ రకంగా కార్బాక్సిలిక్ యాసిడ్ సమూహాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పర్టికులర్ రియాక్షన్ ఉపయోగించుకుంటారండి. ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్ పరిశీలించండి. ప్రొలీన్ ఇచ్చారు. ప్రొలీన్ని HClతో బెంజైల్ ఆల్కహాల్తో ట్రీట్ చేసినప్పుడు ఏమేర్పడుతుందండి? ప్రొలీన్ బెంజైల్ ఎస్టర్ ఫామ్ అయిందండి. ఇక రెండోది ఎమీన్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యలు కానీ చూసినట్లయితే ఆల్కహాల్స్ ఏ విధంగా అయితే యాసిడ్ ఎన్హైడ్రేట్లతో యాసిడ్ క్లోరైడ్లతో రియాక్ట్ అవుతాయో అలాగే ఎమీన్ గ్రూప్ కూడా యాసిడ్ ఎన్హైడ్రేట్లు యాసిడ్ క్లోరైడ్లతో రియాక్ట్ అయ్యి ఎమైడ్లను ఫామ్ చేస్తాయి. సో అమైనో ఆమ్లాలని యాసిడ్ ఎన్హైడ్రేట్లు లేదా యాసిడ్ క్లోరైడ్లతో ట్రీట్ చేసినప్పుడు మనకు కరస్పాండింగ్ అమైడ్స్ ఫామ్ అవుతాయండి. ఈ పర్టికులర్ రియాక్షన్ని మనం
ఎమీన్ గ్రూప్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఉపయోగించుకోవచ్చండి. సో ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్ని పరిశీలించండి. హిస్టిడిన్ని ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేస్తే ఎన్ఎసైల్ హిస్టిడిన్ ఫామ్ అయిందండి. ఎన్ఎసైల్ హిస్టిడిన్ ఈజ్ అన్ ఎమైడ్. సో ఈ రకంగా ఎమీన్ గ్రూప్కి సంబంధించిన రసాయన చర్యల్లో మనం ఎమైడ్ల ఫార్మేషన్ చెప్పుకోవచ్చు. ఇక మూడవది ఏంటంటే అమైనో యాసిడ్స్ని గుర్తించే పరీక్ష. ఏంటంటే అమైనో యాసిడ్ని గుర్తించడం దేంతో గుర్తిస్తామండి అంటే నిన్హైడ్రిన్ అనే కారకంతో గుర్తిస్తామండి. ఆల్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ నిన్హైడ్రిన్తో ఒకేలాంటి చర్య జరిపించి ఒక ఊదా రంగు ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయండి. ఇదో పర్టికులర్ ఊదా రంగు రుహిమిన్ పర్పుల్ కలర్ అని అంటామండి. ఈ పర్పుల్ కలర్డ్ ప్రోడక్ట్ని ఏర్పరుస్తాయి. ఇది ఒక రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ప్రోడక్ట్ అండి. యాక్చువల్గా 1 mole ఆఫ్ అమైనో యాసిడ్ 2 moles ఆఫ్ నిన్హైడ్రిన్ కారకంతో అంటే 1:2 రేషియోలో రియాక్ట్ అవుతుందండి. ఈ రియాక్షన్లో ఒక ఆల్డిహైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ తొలగించబడి ఒక రెజనెన్స్ స్టెబిలైజ్డ్ ప్రోడక్ట్ ఏర్పడుతుందండి. దీని కలర్ ఏంటంటే ఊదా రంగు అండి. దీన్ని బట్టి అమైనో యాసిడ్స్ని గుర్తిస్తారు. అయితే ఈ పర్టికులర్ రియాక్షన్లో ఆల్ఫా అమైనో యాసిడ్లో ప్రొలిన్ ఈ రియాక్షన్ చూపించదు. ప్రొలిన్ ఎందుకు ఈ రియాక్షన్ చూపించదు అంటే ప్రొలిన్ యొక్క నిర్మాణాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రొలిన్లో ఒక హెట్రోసైక్లిక్ రింగ్ ఉందండి. ఆ పర్టికులర్ ఎమైన్ సెకండరీ ఎమైన్ అండి. ఈ సెకండరీ ఎమైన్ అవడం వలన ప్రొలిన్ అనేది ఈ పర్టికులర్ రియాక్షన్ చూపించదండి. బీటా అమైనో యాసిడ్స్ కూడా ఆల్ఫా అమైనో యాసిడ్స్ లాగే నిన్హైడ్రిన్ కారకంతో రియాక్షన్ చూపిస్తాయండి. వేరాజ్ గామా అమైనో యాసిడ్స్ డెల్టా అమైనో యాసిడ్స్ నిన్హైడ్రిన్ కారకంతో రియాక్షన్ చూపించవండి. గామా అమైనో యాసిడ్స్ అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ నిన్హైడ్రిన్ కారకంతో రియాక్షన్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ దే ఫామ్ లాక్టమ్స్. అంటే అవి లాక్టమ్స్ రూపంలో ఉంటాయి. లాక్టమ్స్ అంటే ఏంటంటే COOH గ్రూపు అండ్ NH2 గ్రూపు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వడం వల్ల అంటే ఒకే అణువులో COOH NH2 గ్రూప్ రియాక్ట్ అవ్వడం వల్ల ఏర్పడిన ఈ సైక్లిక్ అమైడ్సే లాక్టమ్స్ అండి. సో గామా అండ్ డెల్టా అమైనో యాసిడ్స్ లాక్టమ్స్ని ఏర్పరిచి స్థిరమైన లాక్టమ్స్ ఉండడం వలన అవి నిన్హైడ్రిన్ కారకంతో చర్య జరిపించవండి. వేరే ఆల్ఫా లాక్టమ్స్ బీటా లాక్టమ్స్ అన్స్టేబుల్ కాబట్టి అవి ఫ్రీ అమైనో యాసిడ్స్ రూపంలోనే ఉంటాయి కాబట్టి అవి నిన్హైడ్రిన్ కారకంతో చర్య చూపిస్తాయి. ఇక అమైనో యాసిడ్స్ సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్, చాలా ఇంపార్టెంట్ రియాక్షన్, బయలాజికల్లీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే అది అమైనో యాసిడ్స్ కండెన్సేషన్. ఒకదాంతో ఒకటి అమైనో యాసిడ్స్ కలిసి పొడవైన శృంఖలాలైన పాలీపెప్టైడ్స్ని ఏర్పరుస్తాయండి. ఇలా 2 అమైనో యాసిడ్స్ మధ్యలో ఏర్పడే బాండ్స్ని ఏమంటామంటే పెప్టైడ్ బాండ్స్ అంటామండి. ఈ పెప్టైడ్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందండి? ఒక అమైనో యాసిడ్ యొక్క కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్లోని OH, ఇంకో అమైనో యాసిడ్ యొక్క NH2 గ్రూప్లోంచి హైడ్రోజన్, రెండు కలిసి ఒక వాటర్ మాలిక్యూల్గా సపరేట్ చేయబడి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్లో ఉండే కార్బొనైల్ కార్బన్కి అండ్ ఎమిన్ నైట్రోజన్కి మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. ఈ బాండ్ని ఏమంటాం అంటే పెప్టైడ్ బాండ్ అంటామండి. సో ఇది ఒక ఎమైడ్. ఈ పర్టికులర్ బాండ్ని ఏమంటామండి పెప్టైడ్ బాండ్ అని అంటాం. ఈ రకంగా పెప్టైడ్ బాండ్స్ వరుసగా ఫామ్ అవడం వల్ల 2 అమైనో ఆమ్లాలు కలిసాయి అనుకోండి, మొదటి డైపెప్టైడ్ ఫామ్ అవుతుంది. ఈ డైపెప్టైడ్ మరొకసారి రియాక్షన్ జరిపింది అనుకోండి ఇంకొక అమైనో ఆమ్లంతో ట్రైపెప్టైడ్ ఫామ్ అవుతుందండి. ఇంకొక అమైనో ఆమ్లంతో రియాక్షన్ జరిపింది అనుకోండి టెట్రాపెప్టైడ్ ఫామ్ అవుతుంది. అలాగే అనేక అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి కంటిన్యూస్గా రియాక్షన్ జరిపాయి అనుకోండి పాలీపెప్టైడ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఈ పాలీపెప్టైడ్స్ లేదా ప్రోటీన్స్ అన్నీ ఇలాగే ఏర్పడుతున్నాయండి. ఇవన్నీ కూడా అమైనో ఆమ్లాల యొక్క సంఘనన వల్ల ఏర్పడిన బృహదణువులండి. సో 2 అమైనో ఆమ్లాలు కలిస్తే ఏర్పడిన యూనిట్ని ఏమంటామండి డైపెప్టైడ్ అని అంటాం. 3 అమైనో ఆమ్లాలు కలవగా ఏర్పడిన యూనిట్ని ట్రైపెప్టైడ్ అని అంటాం. 4 అమైనో ఆమ్లాలు కలవగా ఏర్పడిన యూనిట్ని ఏమంటామండి టెట్రాపెప్టైడ్. ఇలా అనేక అమైనో ఆమ్లాలు కలవగా ఏర్పడిన యూనిట్ని పాలీపెప్టైడ్ అని అంటామండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎన్ని పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ డైపెప్టైడ్, ఓన్లీ 1 పెప్టైడ్ బాండ్ ఉంటుందండి. ట్రైపెప్టైడ్లోనైతే 2 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయండి. పాలీపెప్టైడ్లు ఎన్ని ఉంటాయండి? అందులో ఎన్ని అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ N అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ఉన్నాయి అనుకోండి, N-1 పెప్టైడ్ బాండ్స్ ఉంటాయండి. సో ఈ రకంగా పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయండి. ఈ పెప్టైడ్ బాండ్కు ఉండే ఇంకో లక్షణం ఏంటంటే పాక్షిక ద్విబంధ లక్షణం ఉంటుందండి. పాక్షిక ద్విబంధ లక్షణం ఎలా వస్తుందండి?
పెప్టైడ్ బాండ్ వద్ద నైట్రోజన్ మీద ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంది కదండి, ఇదేమో కార్బన్ వైపుకి నైట్రోజన్కి మధ్యలో ఉండే బాండ్ వైపు షిఫ్ట్ అయిందనుకోండి, అక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఆ టైంలో కార్బన్లో ఉండే పై బాండ్ ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవడం వల్ల అక్కడ మైనస్ ఛార్జ్ వస్తుందండి. ఈ రకంగా డీలోకలైజేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ పెయిర్ ఆన్ ద నైట్రోజన్ అండ్ కార్బోనైల్ పై బాండ్ ఏమవుతుందండి, పాక్షిక డబుల్ బాండ్ క్యారెక్టర్ పెప్టైడ్ బాండ్కి వస్తుంది. దానివలన పాలీపెప్టైడ్ చైన్కి నిర్దిష్టమైన త్రిమితీయ నిర్మాణాలు ఏర్పడతాయండి. సో ఈ రకంగా పాలీపెప్టైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. సో ఈ క్లాస్లో మనం ఈ రకంగా ఏంటి డిస్కస్ చేసామండి, అమైనో యాసిడ్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చూసాం. ఫిజికల్ ప్రాపర్టీస్లో భాగంగా మనం అమైనో యాసిడ్ యొక్క ద్రవణ భ్రమణత, అలాగే ఈ అమైనో యాసిడ్ యొక్క జ్విటర్ నిర్మాణం వల్ల వచ్చే వివిధ భౌతిక లక్షణాల గురించి చర్చించాం. ఈ భౌతిక లక్షణాల్లో భాగంగా అమైనో యాసిడ్స్ యొక్క ఐసోఎలక్ట్రిక్ పాయింట్ గురించి, ఈ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ని ఆధారంగా చేసుకొని మనం అమైనో యాసిడ్స్ని ఒకదాని నుంచి ఒకటి ఎలా సపరేట్ చేస్తామో చర్చించాం. అలాగే కెమికల్ ప్రాపర్టీస్లో భాగంగా యాసిడ్ గ్రూప్కి సంబంధించిన రియాక్షన్స్, ఎమైన్ గ్రూప్కి సంబంధించిన రియాక్షన్స్, అలాగే అమైనో యాసిడ్ని నిన్హైడ్రిన్ కారకంతో గుర్తించడం, అలాగే పాలీపెప్టైడ్స్ ఏర్పడడం ఆర్ పెప్టైడ్ బాండ్స్ ఏర్పడడం గురించి చర్చించామండి. సో జ్విటర్ అయాన్ కాన్సెప్ట్ అండ్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్ అండ్ ద సపరేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్, ఈ పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. అలాగే అమైనో యాసిడ్స్ రియాక్షన్లో పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఏ కారకంతో గుర్తిస్తున్నామండి అమైనో యాసిడ్స్ని? నిన్హైడ్రిన్ కారకంతో గుర్తిస్తాం. మీరు క్రోమటోగ్రఫీ పాఠం చదివినప్పుడు కూడా అందులో ఈ అమైనో యాసిడ్స్ని సపరేట్ చేసే దగ్గర కూడా నిన్హైడ్రిన్ కారకం వాడుతున్నట్టుగా చదువుతారు. సో ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెషన్లో ప్రోటీన్ సింథసిస్ని చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.